లొకేషన్ అయితే మంచి లొకేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇబ్రహీంపట్నం నుంచి వచ్చాం కదా, ఇబ్రహీంపట్నం నుంచి 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అదేవిధంగా మనకి ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు గేట్ నుంచి కూడా 24 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఆ అగ్రికల్చర్ ల్యాండ్ దాటుకొని కొద్దిగా ముందుకెళ్తే గున్గల్ వస్తుంది. గున్గల్ సాగర్ హైవే నుంచి మనకి 11 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 2 విల్లా ప్రాజెక్ట్స్ కడుతున్నారు. 2 విల్లా ప్రాజెక్ట్కి దగ్గరలోనే మన ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. రీసెంట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 4 లైన్ రోడ్ లాంచ్ చేశారు కదా, ఆ రోడ్ ఫేసింగ్తోనే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. వీళ్ళ ల్యాండ్కి వెళ్ళడానికి సపరేట్ రోడ్ కూడా తీసుకున్నారు వీళ్ళు. ఈ అగ్రికల్చర్ ల్యాండ్కి 2 రోడ్లు ఉన్నాయి. ఒక సైడ్ ఏమో రీసెంట్గా మినిస్టర్ గారు లాంచ్ చేసినటువంటి 4 లైన్ రోడ్ ఒకటి, ఇంకోటి పక్కన నక్షబాటు ఉంటుందన్నమాట. ఆ రోడ్డు 2 రోడ్లతో ఉంటుంది. మొత్తం ఇది 6 ఎకరాల 28 గుంటలు. ప్రజెంట్ అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఎకరము 1,65,00,000 చెప్తున్నారు. మొత్తం 6 ఎకరాల 28 గుంటలకు గాను 10,72,00,000 చేంజ్ అవుతుంది. అంటే 11 కోట్లు అనుకోండి. డెవలపింగ్ ఇవ్వరంట, ఆల్రెడీ అడిగాము. ఎవరైనా ప్రాజెక్ట్స్ కానీ అంటే హెచ్ఎండి లేఅవుట్స్ కానీ విల్లా ప్రాజెక్టులు కట్టినా కానీ అదేవిధంగా ఫామ్ ల్యాండ్ వేసినా కానీ మంచిగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. లేదు ఫ్యూచర్లో మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మాకు ఫ్యూచర్లో ఉంచుకుంటాం, మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా కానీ చాలా బాగుంటుంది అనమాట. మొత్తం 6 ఎకరాల 28 గుంటలు అవుట్లెట్ ఇచ్చేస్తారనమాట. సో ఇట్లా ముక్కలు చేసి ఇవ్వడం ఏం లేదు, ఇది గుర్తుంచుకోండి. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నారు. మీరు డైరెక్ట్ ఏ డౌట్ ఉన్నా మీరు విజిట్కి రావాలన్నా కానీ డైరెక్ట్ ఓనర్కి అయితే కాల్ చేయొచ్చు.